జపానీ ప్రకృతి విపత్తులు పెద్ద ఎత్తున ముంచెత్తుతున్నాయి. జపాన్ నగరం మొత్తం, జపాన్ దేశం అంతా కూడా ఈ ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రకృతి విపత్తు వచ్చి తమ ప్రజల ప్రాణాలు తీస్తున్న అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా కొంత అలర్జీగానే ఉంటున్నాయి. తాజాగా జపాన్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎంతలా అంటే 110 మిల్లీమీటర్స్ అంటే సుమారుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలోనే నమోదైంది. అంటే ఎంతటి స్థాయిలో అక్కడి వర్షపాతం నమోదు అర్థం చేసుకోండి. టోక్యో ప్రాంతం మొత్తం కూడా ఈ వర్షాలతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉక్కిరి విక్కిరి అయిపోయింది. వరదలతో ముంచెత్తుతోంది. ఆ ప్రధాన కూడలన్నీ కూడా వరదలతో నిండిపోయాయి. మీరు చూస్తున్న ఆ విజువల్స్ ని చూపిస్తున్నాను చూడండి. ఆ విజువల్స్ అన్ని కూడా అదేదో వాటర్ ఫాల్ కాదు, అదేదో భూమి లోపల నుంచి వచ్చేటువంటి ఒక విపత్తు లేక వాల్కన్ లాంటిది కాదు. అదంతా కూడా డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఆ నీళ్లతో నిండిపోయి ఆ ప్రెషర్కి ఏం చేయాలో తోచక చూడండి ఎలా బ్లాస్ట్ అవుతున్నాయో. ఒక వ్యక్తి పక్కనే బైక్ పైన వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ మ్యాన్ హోల్ పేలిపోయింది. ఆ పైకప్పు పేలిపోయి నీళ్ళని ఎగిసిపడ్డాయి. అదంతా కూడా డ్రైనేజ్ వాటర్. ఆ వర్షాల కారణంగా ఆ డ్రైనేజ్ మొత్తం ఉప్పొంగిపోయి పూర్తిగా ఎయిర్ ప్రెషర్ని భరించలేక ఆ నీళ్లు మొత్తం కూడా పైకి ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఆ మ్యాన్హోల్ క్యాప్ని ఓపెన్ చేసి అలా నీళ్ళు ఎగిసిపడుతున్నాయి. ఇంకొన్ని విజువల్స్ మీరు చూపిస్తున్నాను. ఆ విజువల్స్ చూడండి. చాలా దారుణంగా టోక్యోలో పరిస్థితి చాలా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక దయనీయమైన పరిస్థితి కనబడుతోంది. మొన్న క్యుషు ప్రాంతంలో ఒక్కసారిగా వాల్కన్ ఎరప్ట్ అయింది. అగ్నిపర్వతం బద్దలైంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు, వరదలు అంటే చూడండి ఎంతలా ప్రకృతి విపత్తులు జపాన్ని వెంటాడుతున్నాయనేది. అక్కడ చూడండి మీరు గమనిస్తున్న విజువల్స్ చూస్తుంటే రోడ్డు పైన కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి. మోకాల్లోతు నీళ్ళు వరకు ఆ రోడ్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. ఇంకొన్ని విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఆ విజువల్స్ మీరు గమనించండి. ఒక్కో చోట ఒక్కో రకంగా చూడండి. ఇక్కడ వర్షాలు ఏ రకంగా నమోదవుతున్నాయో. మ్యాన్హోల్ ఓపెన్ అయిపోయి మ్యాన్హోల్ లోపల నుంచి పెద్ద ఎత్తున అలా పైకి నీళ్ళు ఎగిసి పడుతున్నాయి. సో అక్కడ అడ్డుగా వచ్చినటువంటి ఆ వెహికల్స్ కూడా పూర్తిగా ఆ ప్రెషర్కి తట్టుకోలేక బోల్తా కొడుతున్నాయి. సో వరదలతో సుమారుగా 50 మీటర్ల ఎత్తులోకి డ్రైనేజ్ అన్ని కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. ఈదురుగాళ్లతో అక్కడి షాపులు పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి. పలు షాపింగ్ మాల్స్ అన్ని కూడా పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయే జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. 110 మీటర్లతో ఆ వర్షపాతం అంటే సుమారుగా 11 సెంటీమీటర్లతో వర్షపాతం నమోదైంది. 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇంకా అక్కడ వర్షాలు చాలా హెవీగా కురుస్తూ ఉన్నాయి. సో ఈ వర్షాల కారణంగా ప్రభుత్వాలన్నీ అలర్ట్ అయిపోయాయి. అడ్వైజరీస్ ఫర్ రికార్డ్ బ్రేకింగ్ డౌన్ పోర్స్. సో అక్కడ సైటామా, గున్మా, యమానాషి, నగానో ఈ అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ ఒక భారీ వర్షపాతం, కుండపోత వర్షం, డౌన్ పోర్స్ అంటే కుండాపోత వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ అధికారులు కూడా అలర్ట్ అయిపోయి అందరికీ కూడా అలర్ట్ చేశారు. ద జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ అనౌన్స్డ్ కాషన్ రిగార్డింగ్ రైజింగ్ రివర్ లెవెల్స్. సో నదీ ప్రవాహాలు కూడా ఉప్పొంగుతున్నాయట. సో అట్ ది సేమ్ టైం ఫ్లడ్డింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్లడ్డింగ్స్తో జపాన్ అతలాకుతలమవుతోంది. ఇంకొన్ని చోట్ల కూడా ఫ్లడ్డింగ్స్ రావచ్చు. ల్యాండ్ స్లైడ్స్, కొండ చెర్లు విరిగిపడవచ్చు. పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ హెయిల్ స్ట్రోమ్స్ కూడా రావచ్చు. టార్నడోస్, విండ్ గస్ ఇవన్నీ కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పి ఆ ప్రాంతాలు మొత్తాన్ని కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో మరోవైపుగా టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆల్సో ఇష్యూడ్ ఏ హెవీ రైన్ అండ్ ఫ్లడ్ వార్నింగ్ ఫర్ నకానో వర్డ్, ఏ హెవీ రైన్ వార్నింగ్ ఆఫ్ సుగానమి, ఇత్బాషి, నెరిమా వర్డ్స్. అంటే టోక్యోలో ఉన్నటువంటి కొన్ని వివిధ వార్డుల్లో కూడా ఈ రకంగానే వర్షపాతం నమోదైపోయి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. అందరూ కూడా అలర్ట్గా ఉండని చెప్పి ఆయా ప్రాంతాలకి ఎమర్జెన్సీ ప్రకటించి అందరికీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పారు. సో ప్రస్తుతానికి ల్యాండ్ స్లైడ్స్ కూడా జరగవచ్చనే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. జపాన్లో ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడండి. రైట్ సైరన్లు చూసారు కదా. ఆ సైరన్లు మోగుతున్నాయంటే అక్కడ రెడ్ అలర్ట్ తాలూకా ఒక ఆ సైరన్ అని చెప్పాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సైరన్ అని చెప్పాలి. జపాన్ మొత్తం కూడా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. ఒకవైపు వాల్కెనో ఎరప్ట్ అయిపోయింది. అక్కడ ఆ అగ్నిపర్వతం బద్దలైంది.
ఆ తర్వాత పెద్ద ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఈ వరదలు జపాన్ ప్రాంతం మొత్తం కూడా, జపాన్ దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఇప్పటికే 17,000 దివులని మనం చూసాం. బాబా వంగా జోస్యం జపాన్ ప్రభుత్వం అలర్ట్ అవ్వడం, దీని కారణంగా ఇప్పటికే ఎవాక్యుయేట్ చేసి అందరూ కూడా ఖాళీ చేయించి సుదూర ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతానికి మళ్ళీ వరదలు మొదలయ్యాయి. మళ్ళీ కూడా సుమారుగా 30 నుంచి 40 దివుల్లో నుంచి, అంటే ఐలాండ్స్లో నుంచి ఈ వరదల కారణంగా పెద్ద ఎత్తున కొంత విపత్తు తలెత్తే అవకాశం అని చెప్పి అంచనా వేస్తూ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. చాలా ఒక హై టెన్షన్ నెలకొంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల పేరు కూడా చెప్తాను. టోకియాకి సమీపమైనటువంటి కొన్ని వర్డ్స్లో, అది సైటామా, గున్మా, యమాన్షి, నకానో ఇవన్నీ ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్న వారందరికీ కూడా వెంటనే పంపించి వేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అలర్ట్ జారీ చేస్తున్నారు. బికాజ్ 11 సెంటీమీటర్ల వర్షపాతం, ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ అక్కడి సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజరస్గా ఉంది. మ్యాన్ హోల్స్ మొత్తం కూడా, ఒక వాల్కన్ ఎరప్ట్ అయిపోతే ఎంతలా అగ్నిపర్వతం బదులైపోతే పైకి ఎగిసిపడి ఆ అగ్నిపర్వతం నుంచి కిలలు ఎగిసిపడితే ఆ రకంగానే అక్కడి మ్యాన్ హోల్స్ ఎగిసిపడుతున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్ రండి, ప్రతి విజువల్లో కూడా మ్యాన్ హోల్స్ ఎగిసిపడడం, పైకి గాల్లో సుమారుగా 50 నుంచి 60 మీటర్ల ఎత్తులో నుంచి ఆ నీటి మొత్తం బయటికి రావడం, అటుగా వచ్చినటువంటి సమయంలో ప్రజలంతా ఇబ్బందులు పడడం, ఎటువంటి సినారీ నెలకొంది. సో జపాన్లో ఇంకా వర్షపాతం రోజు రోజుకి పెరగొచ్చు అని చెప్పి మెట్రలాజికల్ ఏజెన్సీ కూడా, టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ కూడా అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ చేసింది. అట్ ది సేమ్ టైం జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ కూడా అందరినీ అలర్ట్ చేసింది. సో ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. జపాన్ని ప్రకృతి విపత్తులు వీయడం లేదు. ఎటు చూసినా కూడా నలువైపుల నుంచి ప్రకృతి వెంటాడుతూనే ఉంది జపాన్ దేశాన్ని. జపాన్ని ప్రకృతి ముంచెత్తోంది. నలువైపుల నుంచి ప్రకృతి జపాన్ని వెంటాడుతోంది. ఒకవైపు అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, మరోవైపుగా అక్కడ భూకంపాలు సంభవించడం, ఇంకోవైపుగా వరదలు రావడం, ఇవన్నీ కూడా జపాన్ దేశాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న వార్త, జపాన్లోని టోక్యో నగరంలో సుమారుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం, అంతకు మించి 11 సెంటీమీటర్ల యావరేజ్, అంటే ఇంకా అంతకు మించి వర్షపాతం నమోదైనట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఏకంగా అక్కడ కొన్ని ప్రాంతాల మొత్తాన్ని కూడా అలర్ట్ జారీ చేసి సైరన్లు మోగుతున్నాయి. ఒకసారి మీకు ఆ సైరన్ల సౌండ్ మళ్ళీ వినిపిస్తాను నేను. ఆ సైరన్లు మోగుతున్నాయి జపాన్లో. ఆ సైరన్ల సౌండ్ విని ప్రజలంతా భయభ్రాంతికి గురవుతున్నారు. ఒకసారి ఆ సైరన్ సౌండ్ వినండి. ఎస్, ఇటువంటి సైరన్సే మోగుతున్నాయి జపాన్లో. 50 మీటర్ల నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు అక్కడ మ్యాన్ హోల్స్, క్యాప్స్ మొత్తం కూడా ఎగిసిపడి అంతా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ఈదురుగాళ్ళు పెద్ద ఎత్తున అక్కడి ఒక్కసారిగా ఎగిసిపోయేటువంటి ఆ గాళ్ళతో, వర్షంతో షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. అక్కడ ప్రజలు కూడా బయట రావాలంటేనే భయపడిపోతున్నారు. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నారు. బికాజ్ ఏ క్షణంనా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వరుసగా ప్రకృతి విపత్తులు కొంత ఇబ్బంది గురి చేస్తున్నారు. మీరు విజువల్ చూడండి, ఎక్కడ చూసినా కూడా ఒక విధ్వంసమే కనబడుతోంది. చెట్లు విరిగి పడడాలు, ప్రజలు రోడ్లపై, ఎస్ మ్యాన్హోల్ చూడండి ఎలా ఎగిసిపడుతుందో. ఇక్కడ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి వారంతా కూడా బయటికి వెళ్దామంటే అక్కడ కనీసం తలదాచుకునే పరిస్థితి. రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఆ ఈదురుగాలు సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఆ గాలు వీస్తున్నాయి. అక్కడ ట్రక్స్ కూడా కొట్టుకుపోతున్నాయి. చూడండి, ఈ విజువల్స్ అన్ని గమనిస్తుంటే మీరు జపాన్లో ఎటువంటి పరిస్థితి నెలకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక రెస్టారెంట్లో విజువల్, ఒక బయట అవుట్డోర్లోని ఒక టెంట్ విజువల్, ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస క్రమంలో జపాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలు చేస్తున్నాయి. ఒక టెంట్ కింద తలదాచుకున్న వారి పరిస్థితి చూడండి, అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. కనీసం వారు తప్పించుకోలేని పరిస్థితి, ఆ రకంగా ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా. సో కనీసం వారు నిలుచుందామంటే కూడా అక్కడ నిల్చోలేని పరిస్థితి. ప్రజలంతా ఈదురుగాళ్లతో, వర్షంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎవరు బయటికి రావద్దని చెప్పి అక్కడ టోక్యో మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా అనౌన్స్ చేసింది. అక్కడి గవర్నమెంట్ కూడా, టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన వరకు కూడా బయట రావద్దని చెప్పి జపాన్కి సంబంధించిన మెట్రలాజికల్ ఏజెన్సీ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.